ఇప్పటికైతే ఇప్పుడు బైక్స్ స్విచ్ చేసుకుంటున్నాం. నార్మల్గా క్లీన్ ఉండదేమో అనుకున్నా, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా 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 క్లీన్గా ఉంది. క్రిస్మస్ ట్రీ లాగా ఉంది. లాస్ట్ మూమెంట్లో వేరే ఆఫీసర్ వచ్చి మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారు. వీళ్ళందరూ హంటింగ్ చేసింది ఇదంతా. ఇది వచ్చేసి ఒరిజినల్. ఇది వచ్చేసేమో చికెన్ సమోసా 4 వచ్చినాయి ప్లేట్కి. మొత్తం ఇప్పుడు 3 ట్యాంకుల్లో కొట్టియాలి. ఈ బండికి 3 ట్యాంకులు ఉన్నాయి అండ్ మన బండికి కూడా 3 పెట్రోల్ ట్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు కొట్టేది ఫస్ట్ ట్యాంక్లో. బైక్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఈయన ఎన్ని 12,000 కిలోమీటర్స్ 15,000 అనుకుంటా. 15,000 తిప్పిండు. ఇప్పటివరకు అయితే నాకు ఏం ప్రాబ్లం రాలేదు. సూపర్ బండి. నేను చాలాసార్లు పడేసినా కూడా ఏం ప్రాబ్లం రాలేదని చెప్పిండు. ఉన్నది ఉన్నట్టు నిజం అయితే చెప్పిండు మాకు. అయ్యో, ఈ బండి సౌండ్ నాకు మళ్ళీ ఇప్పుడు బైక్ రేస్ ఇస్తా అంటే వీడియోలో నేను మళ్ళీ వినడానికి ఎట్లా వస్తుందో సౌండ్, లేదా నేను మాట్లాడేదాన్ని డామినేట్ చేస్తుందా లేదా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఈ CU అని ఉంది కదా, ఇది నెంబర్ ప్లేట్. ఇది కూడా మారిపోతుందంట. మన పేరు మీద ఉండే నెంబర్ ప్లేట్ వస్తుందంట ఇప్పుడు. ఇందాక మీకు నేను వచ్చేటప్పుడు చూసారు కదా ఒకటి, వాటర్ సూపర్ ఉంది చెరువులాగా అని చెప్పేసి. ఇదే అది. ఏం చలి మీకు అంటే అనిపించచ్చు, ఏంది ఇంత ఎండ కొడుతున్నా కూడా చలి అంటుండే అని చెప్పేసి. లిటరల్లీ ఇప్పుడైతే 14 degrees ఉంది. ఇప్పటికైతే ఇప్పుడు బైక్స్ స్విచ్ చేసుకుంటున్నాం. నా బైక్ చెర్రీ తీసుకున్నాడు, చెర్రీ బైక్ నేను తీసుకున్నా. ఇది కూడా పర్లేదు, కాళ్ళు మంచిగా అంటున్నాయి. సేమ్ ఉంది. దీనికి కూడా సేమ్ అంతే. 3 ఫ్యూల్ ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ. మొత్తం లాస్ట్ ఇయర్ రైన్ వచ్చినప్పుడు మొత్తం ఈ రోడ్ అంతా పోయింది, మళ్ళీ వేస్తున్నారంట. అండ్ లాస్ట్ వీక్ ఇక్కడైతే మాత్రం మొత్తం ఫుల్ వర్షం అంట. ఎంత ఘోరమైన వర్షం అంటే అంత ఘోరమైన వర్షం. మీరు ఈ వీక్ వచ్చి మంచి పని చేసిర్రు అని చెప్పేసి చెప్తున్నాడు. ఫ్యూయల్ పెట్రోల్ కూడా బాగానే ఉంది, ఫుల్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఇవన్నీ ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే మనకి సముద్రం కనిపిస్తుంది. అక్కడ మొత్తం అంతా ఊరుంది. ఇది హెర్మానస్ ఊరు. అండ్ ఇక్కడ ఈ స్ట్రెచ్లో ఒక 30-40 కిలోమీటర్ల వరకు ఊరే ఉంది. కాకుంటే కలిసిపోయినట్టే ఉంది మ్యాప్స్లో చూస్తుంటే. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఊరు అనమాట. ఒక 1/2 కిలోమీటర్ గ్యాప్, ఆ 1/2 కిలోమీటర్ గ్యాప్లో కూడా ఊర్లు ఉన్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా మాత్రం. అంటే ఇంకా కేప్ టౌన్కి ఇంకా మనం అయితే వెళ్ళలేదు కాబట్టి. స్పేస్ ఏజెన్సీయా ఇదేంటి, స్పేస్కి సంబంధించిన ఏదైనా ఉందా? ఓకే, ఇక్కడ పెట్రోల్ పంప్ వచ్చేసి టోటల్ అని చెప్పి కనిపించింది. టోటల్ హెర్మానస్ మనం ఉంది అయితే ఇప్పుడు హెర్మానస్లోనే. ఇక్కడ కూడా అందరూ స్పీడ్ లిమిట్ ఫాలో అవుతున్నారు. ఇవ్వండి ఇక్కడ చూసారు కదా, 60 ఉంది స్పీడ్ లిమిట్. మనం 60లోనే పోతున్నాం. అండ్ వీళ్ళైతే km/h చొప్పునే చూస్తున్నారన్నమాట, మైల్స్ కాకుండా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సేమ్ మన ఇండియాలో లానే లెఫ్ట్ సైడ్ డ్రైవింగే, ఆ స్టీరింగ్ కూడా రైట్ సైడ్కే ఉంది. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో అయితే మరి నెక్స్ట్ ముందు ఇంకా ఎట్లా ఉంటుందో, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంటుంది కదా. చూద్దాం ఎక్కడైనా ఏమన్నా ఉందేమని. వచ్చేసినాం అప్పుడే మనం మన ఏరియాకి. ఇదే మన ఏరియా. సో ఇంకా ఇప్పుడైతే మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నాం. అండ్ అంతే అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకోవాలి. సో అప్పుడు ఇంకా మనకి లీగల్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా సౌత్ ఆఫ్రికా ఈ ఏరియా అంటే ఇది చిన్న టౌన్ కదా, నార్మల్గా క్లీన్గా ఉండదేమో అనుకున్నా, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా 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 క్లీన్గా ఉంది. ఇప్పుడు ఇంకో మనతో పికప్ చేసుకున్నారు కదా ఆబ్రో అండ్ వాళ్ళ నాన్న ఇద్దరు వస్తున్నారు. ఇందాక హస్కవర్ నా బైక్ చూపించిన కదా, ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. అంత డాక్యుమెంట్ చేసి సైన్ చేసి అంతా పెట్టేసినాం. వీళ్ళు అఫీషియల్గా వాళ్ళ సిస్టంలో ఎక్కించుకొని మనకి అప్రూవ్ ఇచ్చారంటే చాలు, అయిపోయినట్టే. ఇంకా
గుడ్ టు గో, రేపు వెళ్ళిపోవచ్చు. ఇవ్వండి మీరు హైట్ చూసుకోండి, ఇది ఎంత హైట్ ఉందో. ఆల్మోస్ట్ నాకు ఇక్కడ దాకా ఉంది. అమ్మ, ఇప్పుడైతే మీ డాక్యుమెంట్స్ అయితే బైక్ పేపర్స్ అన్నిటితో పాటు ఇంకా నేను పాస్పోర్ట్, మాది వీసా కాపీ. ఇక వీసా అంటే పాస్పోర్ట్లోనే ఉంది కదా స్టిక్కర్ వీసా. సో ఈ రెండు అయితే ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో, మంచి జరుగుతుందని అనుకుందాం. ఇక్కడ పోలీస్ వెహికల్ చూడండి, అక్కడ చూసి కదా సౌత్ ఆఫ్రికన్ పోలీస్ వెహికల్. ఇక్కడ కూడా మననే దాటుతున్నట్టు రోడ్డు. వీళ్ళు తీసుకుపోతారు, మేమైతే వస్తున్నాయి. ఇంకా పోలీస్ చూసారు కదా, వెరైటీగా ఉంది బండి. ఇది ఏందో మొత్తం దాన్ని ఫుల్ మోడిఫై చేసేసారు. ఇదేదో చెట్టు వెరైటీగా ఉంది చూడండి. ఏంటబ్బా, నేను ఫస్ట్ టైం చూసిన ఈ చెట్టు ఇంత పెద్దగా ఉంది. క్రిస్మస్ ట్రీ లాగా ఉంది ఇది, పెద్దగా కాకుంటే. ఇదే అనుకుంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇది. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇవ్వండి పోలీస్ ఆఫీస్కి వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంట్లో పోయి కొంచెం పేపర్ వర్క్. పోలీస్ స్టేషన్ అనమాట ఇది. ఇల్లులా ఉంది కదా పోలీస్ స్టేషన్. మొత్తానికైతే ఇక్కడ పని అయితే అయిపోయింది పోలీస్ స్టేషన్లో. ఇదే. సో ఇక్కడ ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా తొందరగా అయిపోయింది. నేను అనుకున్న లోపల ఒక గంట సేపు అయినా టైం పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ కరెక్ట్ 10 నిమిషాలలో ఇట్ అనే లోపు అయిపోయింది. ఏం లేదు, స్టాంప్ వేసి సైన్ చేసి అక్కడ మ్యాటర్ రాశారు అనమాట. లైక్ అంటే వీళ్ళే ఓనర్స్ కాబట్టి బైక్స్కి మేము వీళ్ళకి అమ్మేస్తున్నాం లీగల్గా అని చెప్పేసి. ఎందుకంటే దానికల్లా ఇప్పుడు యాక్సిడెంట్ అయినా లేదంటే దేనికన్నా గుద్దినా మళ్ళీ వీళ్ళ మీదకి ఏది రావద్దని చెప్పేసి అనమాట. అది అంటే లీగల్ ప్రాసెస్. ఇక్కడ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్ ఉంటుంది కదా, అట్లా ఇక్కడ. అమ్మా, ఇక్కడ ఈ రోడ్డు క్రాసింగ్ ఒకటే పెద్ద టాస్క్ లాగా ఉంది. సో పని అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది, డన్. మెయిన్ ఇంకా దీనికన్నా మెయిన్ ఏంటంటే అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇంకెక్కువ ఉందన్నమాట ఈ బైక్ది. అది ఈయన ఏం చెప్పిండంటే ఇప్పుడు ఇక్కడ ఇదంతా అయిపోయింది కదా, మధ్యాహ్నం 12-1 మొత్తం అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నా అన్నాడు. చూద్దాం, తొందరగా అయిపోతే మంచిగా వచ్చేసి లగేజ్ అంతా నీట్గా ప్యాక్ చేసేసుకొని రేపు మార్నింగ్ ఇంకా స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ మొత్తం చుట్టూ ఎటు సైడ్ చూసి కొండలు, మొత్తం కొండలే. ఇంకొండి టొయోటా ల్యాండ్ క్రూజరు ఎంత హైట్. ఇప్పుడు ఇది ఎక్కాలంటే నాకు టాస్క్. ఇప్పుడు ఇది ట్రెక్కింగ్ చేసినట్టే ఉంది ఇది ఎక్కడం. పోలీస్ ఆఫీసు, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసు అన్నీ పక్కనే ఉన్నాయి. మన రూమ్ కూడా దగ్గరే ఉంది. మనం ఏంటంటే కరెక్ట్ సిటీ మధ్యలో తీసుకున్నాం అనమాట. సో మనకి ఏంటంటే 3 కిలోమీటర్ రేడియస్లోనే అన్నీ ఉంటాయి, ఎక్సెప్ట్ వీళ్ళ ఫామ్ తప్ప. వీళ్ళ ఫామ్ ఒకటే 20 కిలోమీటర్ల దాకా ఉంది. చాలా దూరం పోయినా నేను. యాక్చువల్లీ వీళ్ళది సిటీలో వీళ్ళ ఇంటి దగ్గర ఉందేమో అనుకున్న బైక్, కానీ ఇక్కడ కొండల మీద కట్టడి తీసుకొని పోయారు. సో ఇక్కడైతే మాత్రం అన్ని బ్రాండ్ల కార్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మహీంద్రా థార్ కనిపించింది, ఒకళ్ళు వేసుకొని వచ్చారు. నేను వీడియో చూపిద్దాం అనుకున్నా కానీ ఆ అద్దంలోంచి చూసినా మీకు అంత క్లారిటీగా కనిపించదు. సో ఇప్పుడైతే మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లోపల పోయి, ఇదొక్కటి మెయిన్. ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఇదే. ఇక్కడ కానీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ కనుక అయిపోయిందంటే మాత్రం మేమైతే బైక్స్ ఇంకా యూఎస్ తీసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మెక్సికో నుంచి యూఎస్, అదే ప్లాన్. ఇంకా ఇదబ్బా, అయ్యో ఇంకా అంత దూరం పోవాలా? ఆల్రెడీ ఇంకొక ఆయన వచ్చేసిండు, బైక్ ఓనర్. ఇంకొక బైక్ ఓనరు ఇప్పటిదాకా ఆయన మాతోనే ఉండే అక్కడ పైన. డైరెక్ట్ ఇటు వచ్చేసినట్టుండే ఆయన. హాయ్. సో ఇది. అండ్ లాస్ట్ వరకు కూడా మనమైతే మన పేరు మీద బైక్స్ మారుతాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినాం. అండ్ ఈవెన్ మారుతాయి కూడా. కాకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే దానికి ఇక్కడ మనం 6 వీక్స్ ఉండాలంట. మనకు ఉంది వీసా 7 డేస్, 6 వీక్స్ ఉండడం ఇంపాసిబుల్ అని చెప్పేసి. ఇంకా అంటే వీళ్ళు యాక్చువల్లీ 10 డేస్ నుంచి కనుక్కున్నారంట. కనుక్కుంటే అన్నీ అయిపోతుంది అని చెప్పారంట. అండ్ లాస్ట్ మూమెంట్లో వేరే ఆఫీసర్ వచ్చేసి ఇట్లా ట్విస్ట్ అయితే ఇచ్చిండు. రే ఆగురా, మొత్తం నాకు మట్టిపోయకు. లాస్ట్ మూమెంట్లో వేరే ఆఫీసర్ వచ్చి మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా మేము రెంటల్ అగ్రిమెంట్తోని క్రాస్ అవుదామని చూస్తున్నాం. రెంటల్ అగ్రిమెంట్ ఒకటి, అండ్ అంతే వాళ్ళు మాకు బైక్ సేల్ చేసిన అగ్రిమెంట్ కూడా ఒకటి టైప్ చేసుకొని సేమ్ అదే నెంబర్తో ఇక్కడి నుంచి మెక్సికో నుంచి సేమ్ ప్లాన్ అయితే అదే. బట్ ఏంటంటే కొంచెం అంటే బైక్ మన పేరు మీద ఉండదు, మనం డబ్బులు పెట్టి కొన్నాం. బట్ ఏంటంటే అయినా కానీ యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం చూసుకుంటే బైక్ అయితే మన పేరు మీద ఉండదు. అండ్ ఇక్కడ ఏంది నిమ్మకాయలు ఇంత పెద్దగా ఉన్నాయి. నిమ్మకాయ ఎట్టింది ఇది, నిమ్మకాయ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ పండిపోయింది ఒకటి, ఇది ఇద్దాం, తెంపుదాం. ఇది నిమ్మకాయ చెట్టున, ఇది హైబ్రిడ్ నిమ్మకాయ ఎట్టింది, గట్టిగా ఉంది ఇది.
అండ్ వీళ్ళది ఫామ్ చాలా పెద్దగా ఉంది, నాకు తెలిసి 100 ఎకరాలు 200 ఎకరాలు ఇంకా అంతకన్నా ఎక్కువనే ఉండేటట్టుంది. వీళ్ళ ఇల్లు ఆల్మోస్ట్ 1 ఎకర్లో ఉంది. ఇంకా ఫామ్ నాకు తెలిసి ఒక 100 కన్నా ఇంకా ఈజీ ఎక్కువనే ఉండొచ్చు. సో ఇది చూసారు ఎన్ని, అందులో మొత్తం ఒక 5-6 రకాల ఐటమ్స్ పండిస్తున్నారు. అండ్ అంతే వీళ్ళు హంటింగ్ కూడా వెళ్తారంట. హంటింగ్కి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ లీగల్ అనమాట, ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో పాపులేషన్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఇస్తుందంట పర్మిషన్ కొన్ని యానిమల్స్ని. వీళ్ళందరూ హంటింగ్ చేసింది ఇదంతా. అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళ దగ్గర ఈ ఫామ్లో పండుతాయి. యాపిల్ ఉంది, ఇంకొక రకం యాపిల్, అవకాడో, యాపిల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అంతే ఇంకా కోళ్ళు కూడా, కోళ్ళ ఫామ్ అని చెప్పాను కదా, మెయిన్ అయితే ఇది అంట కోళ్ళ ఫామ్. అక్కడ కూడా చూడండి వీళ్ళు హంటింగ్ చేసి చంపారంట. అది ఇది ఆ ఫోటోలో ఉంది. ఇది 2012లో చంపారు. ఇప్పుడు ఈయనంత బైక్ నేను ఉన్నది. అండ్ ఇంకా కింద ఇది చూశారు కదా, ఇది వచ్చేసి ఒరిజినల్. ఇది ఫోటోలో లేదు, బట్ ఇది ఒరిజినల్ ఆవుతుంది. ఇది ఇంకా తోక కూడా ఉంది చూడండి. మన వాళ్ళు ఇప్పుడైతే అక్కడ పేపర్ వర్క్ చేస్తారు. కొంచెం అదే ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ సైన్ చేసి ఇవన్నీ ఉంది కదా ప్రాసెస్, ఇదంతా కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా మనం అట్లా కూడా దాటచ్చు అనమాట. బట్ మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. ఇన్ని రోజుల నుంచి ఒక 15 days నుంచి రిజిస్టర్ అవుతుంది అని చెప్పేసి అనుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఒక ట్విస్ట్, 6 weeks పడుతుంది అని చెప్పేసి. ఇది ఎక్స్పెక్ట్ చేయలేము మేము అసలుకి. ఇక్కడ నుంచి కాదంటే ఇక్కడ నుంచి కేప్ టౌన్ పంపిస్తే కేప్ టౌన్ వాళ్ళు అక్కడ వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళు ఇటు పంపిస్తారంట. ఇదంతా అయ్యే పని కాదని చెప్పేసి మనకేంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎంత తొందరగా. 6 months అంటే 6 weeks అంటే 1.5 month అంటే కష్టం కదా. అరే ఇక్కడ చూడండి ఇంద్రా, మొత్తం మీదేనా ఇది సామ్రాజ్యం. ఇక్కడ ఓకే ఇక్కడ చూసారు కదా, ఇద్దరు మొత్తం 3-4 ఉన్నాయి కుక్కలకి. నైట్ అక్కడ పడుకుంటే అనుకుంటా. నా పొట్టి కుక్క గడ భలే ఉన్నాడు. వీడైతే ఎక్కడ పోయినా నాతోనే ఉంటుండు. కూర్చో, గుడ్ బాయ్. ఓకే, ఫైనల్లీ అయితే మొత్తానికి కొంచెం అయితే బిస్కెట్ అయిపోయింది. ఎట్లా అంటే బైక్స్ మా పేరు మీదకి మారుతాయి అని చెప్పినాం కదా. యాక్చువల్లీ వేరే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళకి మారుతుంది 100% అని చెప్పారంట. అందుకని వాళ్ళు మాకు అట్లా కాన్ఫిడెంట్గా చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మారుతాయి, కాకుంటే టైం మాత్రం 6 weeks పడుతుందంట. సో 6 weeks తర్వాత మనం ఎక్కడ ఉంటామో ఆ కార్డు ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఆ పేపర్లు అన్నీ అంత ఆగమాగం ఎందుకని చెప్పేసి మేము ఒకటి చేసినాం. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇచ్చేసి బైక్ తీసుకున్నాం. వాళ్ళు మాకు బైక్ సేల్ చేసినట్టు సేల్ అగ్రిమెంట్ మీద అండ్ అంతే వాళ్ళది ఇక్కడ లోకల్ ఐడి కార్డు కూడా ఉంటుంది, దాని మీద సైన్ చేసిర్రు. అండ్ అంతే దాని తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకొక తీసుకున్నాం అనమాట సర్టిఫికేట్. ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్, వాళ్ళు మాకు బైక్ రెంట్కి ఇస్తున్నారు అన్నట్టు అఫీషియల్గా తీసుకున్నాం. సో ఇప్పుడు ఎందుకు ఆ రెంటల్ అగ్రిమెంట్ పోలీసు వాళ్ళు స్టాంప్ వేసి అన్ని సైన్ చేసి ఇచ్చారన్నమాట. ఒరిజినల్స్ మా దగ్గరే ఉన్నాయి, మా దగ్గరే పెట్టుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ బైక్స్ వాళ్ళ పేరు మీద ఉన్నాయి కదా, మేము సపోజ్ ఎవరికైనా గుద్దినా ఏమన్నా అయినా కూడా వాళ్ళు ఏంటంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. లైక్ ఇగోండి మేము తోలట్లేదు, మేము బైక్స్ రెంట్కి ఇచ్చినాం అని చెప్పేసి వాళ్ళు చూపించుకోవచ్చు అనమాట. రెంట్కుంటే మరి ఈ ప్లేట్ ఉంది ఎల్లో ప్లేట్ లేదని చెప్పేసి అనుకుంటారు. బట్ అవసరం లేదంట, ఇక్కడ ఇట్లున్న బైక్స్ కూడా రెంట్కి అయితే ఇవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసేమో చెర్రీది, ఇది వచ్చేసేమో నాది. నేనైతే ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ ఐడి, మన యూట్యూబ్ ఐడి ఫ్రంట్ ఇగో ఇక్కడ రైడ్ చేసేటప్పుడంతా ఇది కనిపించేటట్టు ఇట్లా పెట్టిన. ఇక్కడ ఇంకొకటి ఇటు సైడ్కి, ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి, మొత్తం అయితే నేను 4 వేసిన. ఇప్పుడు దగ్గరలో ఒక 500 meters ఏం కాదు, 500 + 500 ఒక 1 kilometer దూరంలో అయితే ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది. ఇంత చిన్న ఊర్లో ఇండియన్ రెస్టారెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. 8 o'clock క్లోజ్ అవుతుందంట. అది నేను గేట్ తీసేసి ఇట్లనే ఒక 1 kilometer నడుచుకుంటూ వెళ్ళి మంచిగా తినేసి, ఇప్పటికీ నైట్కి ఉదయం నుంచి ఏం తినలేదు మేము. ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది అసలుకి, ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంకా తినేసి అయితే వచ్చేస్తాం. ఇంకా చూపిస్తాం మీకు కూడా ఆ రెస్టారెంట్ ఎట్లుంది ఏంది అనేది. ఇట్లా మనం నడుచుకుంటూ మీకు మొత్తం అంతా వ్లాగ్ చేసి చూపిస్తా, ఇల్లులు కానీ ఇంకా నాకు వెరైటీగా కనిపిస్తే. సో ఇంకైతే మనం ఏం లేట్ చేయకుండా రెస్టారెంట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోదాం. ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ బైక్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా హోప్ అంత మంచి జరుగుతుంది అనుకుందాం. మనం బార్డర్ క్రాస్ చేసేటప్పుడు సౌత్ ఆఫ్రికాలో తిరగడానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి సౌత్ ఆఫ్రికా నుంచి బయటపడ్డామంటే ఆల్ క్లియర్. ఇంకా మనం ఇందాక ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం చూసారు కదా. సో ఆ 2 ఆఫీసులు కూడా ఇక్కడే, ఈ కరెక్ట్ ఈ చౌరస్తా ఉంది దీనికి అవతల అటు క్రాస్గా 2 అక్కడే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వాటికి ఎదురుగా ఉన్న ఇండియన్ రెస్టారెంట్ అనమాట, నేపాలీస్ వాళ్ళది. సో ఇండియన్ అని పెట్టారు కానీ ఇది ఓనర్ అయితే నేపాలీస్ది. అండ్ ఇక్కడైతే నేపాలీలు, ఇండియన్స్, బంగ్లాదేశ్ వాళ్ళు అయితే మాత్రం ఈ ఊర్లో ఒక 50 నుంచి 100 మంది దాకా ఉన్నారంట. అంటే డిఫరెంట్ పనులు చేసేవాళ్ళు. ఇంకా మరి వేరే వాళ్ళు కూడా ఉన్నారేమో తెలియదు. బట్ వీళ్ళ లోపల ఒక ఆయన చెప్పిండు, నేపాలీ ఆయన. అండ్ ఇక్కడ దీని ఎదురుగానే షెల్ పెట్రోల్ పంప్ కూడా ఉంది. కరెక్ట్గా షెల్ పెట్రోల్ పంప్ ఎదురుగానే ఉంది. ఇది పక్కన ఇంకోటి ఏదో షాప్ కూడా ఉంది. నేనైతే ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేసేసిన, చికెన్ బిర్యానీ, చికెన్ సమోసా, ఇంకా బటర్ చికెన్ కర్రీ అంతే. ఇంకా అండ్ ఒక లస్సీ
తెలుసుగా మనకి బయటికి వచ్చినట్టు ఇట్లా రెస్టారెంట్లో లస్సీ ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఇక్కడ ఎదురుగా చూడండి సముద్రం ఎంత బ్లూ కలర్లో కనిపిస్తుందో. అబ్బా సూపర్ అంటే సూపర్ నచ్చింది పోండి నాకు ఈ ఏరియా అంతా కూడా. సో ఇంకా లోపలికి వెళ్ళేసి కూర్చుంటా. ఉదయం నుంచి ఏం తినలేదు, నాకైతే ఓపిక కూడా లేదు నిజంగా చెప్పాలంటే. అసలు ఫుల్ బ్యాటరీ అంతా డౌన్ అయినట్టు అయిపోయింది. చికెన్ సమోసా ఇట్లనే ఉంటుంది. ఇది వచ్చేసేమో చికెన్ సమోసా 4 వచ్చినాయి ప్లేట్కి. చెరీ 2 ఎట్లుంటుందో తెలియదు, అందుకని ఒకటే ప్లేట్ చెప్పిన. ఓకే, ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లో అయితే మంచిగా తినడం అయిపోయింది. ఫుడ్ అయితే మాత్రం నాకైతే టు బీ హానెస్ట్ చెప్పాలంటే బిలో యావరేజ్ అనిపించింది. అంటే ఇన్ని రోజులు మన ఇండియాలో తిని మంచి ఫుడ్ తిని ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి అది కొంచెం అట్లా అనిపించినట్టుంది. మళ్ళీ మనకు ఒక నెల రోజులు అయినాక ఏదైనా తిన్నాం అనుకోండి ఇండియన్ ఫుడ్, అది ఎంత యావరేజ్గా ఉన్నా కానీ అదైతే మనకి సూపర్ అనిపిస్తుంది. కొంచెం గ్యాప్ రావాలన్నమాట, అప్పుడు మన ఇండియన్ ఫుడ్ వాల్యూ అనేది తెలుస్తుంది. అండ్ టేస్ట్ కూడా బిలో యావరేజ్. అండ్ ఇంకా ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాగ్లో ఐటమ్స్లు అన్నీ మొత్తం నింపేసుకొని బైక్ మీద సెట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా మనం రేపు మార్నింగ్ లేచేసి ఎప్పుడు లేస్తే అప్పుడు 6:30కి లేస్తే 6:30, 7కి లేస్తే 7, ఎప్పుడు లేస్తే అప్పుడు లేచి వెళ్ళిపోతే బెటర్. నేనైతే అనుకుంటున్నా నైటే మంచిగా స్నానం చేసి పడుకుంటే అయిపోతుంది అనుకుంటున్నా. మార్నింగ్ లేవని జస్ట్ ఒకటి ఫేస్ వాష్ చేసుకొని తొందర రైడ్ స్టార్ట్ చేసేయచ్చు కేప్ టౌన్కి. ఇంకా ఇప్పటి నుంచి ఏంటంటే మనం మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసుకుంటేనే బెటర్, రైడ్ తొందర కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ అయితే కూడా మేము మొత్తం తినలేకపోయినా, అందుకని టేక్ అవే చెప్పేసినాం. అంటే మిగిలిపోయింది మొత్తం కూడా బాక్సులు ఇచ్చారు వాళ్ళు, ఆ బాక్సులలో వేసుకొని ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. దీనమ్మో. సో ఇప్పుడు ఇక్కడైతే పెట్రోల్ పంప్కి వచ్చినాం అనమాట. అయ్యో నేను బైక్ ఆన్లో పెట్టింది, నా టైగర్కి సీడ్ ఉంటే అందుకే ఇటు పోతుంది చెయ్యి. మొత్తం ఇప్పుడు 3 ట్యాంకుల్లో కొట్టియాలి. ఈ బండికి 3 ట్యాంకులు ఉన్నాయి అండ్ మన బండికి కూడా 3 పెట్రోల్ ట్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు కొట్టేది ఫస్ట్ ట్యాంక్లో, పక్కనది సెకండ్ ట్యాంక్. దాని అన్నిటికీ సపరేట్ అనమాట. ఎన్ని లీటర్స్ పడుతుందో చూద్దాం ఇప్పుడైతే ఫ్యూయల్. సో పర్ లీటర్ వచ్చేసి అయితే 24.63 ఉంది. అంటే ఎక్కువనే ఉంది, 140 దాకా ఉంది లీటర్ ఇక్కడ. 24.63 × 4.44 మనది వస్తుంది అనమాట. అండ్ మేము స్టిక్కర్లు అతికించుకున్నాం చూడండి ఇక్కడ. నేను దాకా చూపించిన బండికి చెర్రీ ఏమో ఇట్లా అతికించండి ఇటు సైడ్కి. ఇప్పుడే జస్ట్ ఇది మనకు 1/2 కిలోమీటర్ లేదు మన రూమ్ దగ్గర నుంచి. నేను గోప్రో తీసుకొని రాలేదు, ఎందుకంటే మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ ఎందుకని చెప్పేసి ఇంకా ఫోన్లోనే బ్లాగ్ చేద్దాం అన్నట్టు తీసుకొని రాలేదు. సో ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేసి పెట్టుకుంటే రేపు మార్నింగ్ లేచినాక ఇంకా ఎటువంటి అదుపు లేకుండా మనమైతే డైరెక్ట్గా కేప్ టౌన్ వెళ్ళిపోవచ్చు. సో కేప్ టౌన్లో చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుని రైడ్ కేప్ టౌన్ వరకు కాదు, రేపు ఒక 500-600 కిలోమీటర్స్ రైడ్ చేయాలి మనం. సెకండ్ ట్యాంక్లో కూడా అయిపోయింది, 7.6 లీటర్స్ పట్టింది. ఆల్రెడీ అందులో ఫ్యూల్ ఉందనుకుంటా. సో ఇప్పుడు కొట్టేది ఇది 3వ ట్యాంకులో. వెనక కూడా ఉంది చూసి రైడ్. ఇదే ఈ బైక్కి ఒక స్పెషాలిటీ. నాకు తెలిసి మీలో చూసేవాళ్ళు దాంట్లో ఒక 99% 3 ట్యాంకులు ఉండే బండిని ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటా. సో ర్యాలీ వీడియోస్ ఇవన్నీ చూసేటోళ్ళకి ఏంటంటే చాలా తక్కువ మంది చూస్తారు కాబట్టి అందుకే 99% అని చెప్పిన. ఈవెన్ నాకు 2 ట్యాంకులు ఉంటాయని తెలుసు, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఉంటుంది అని తెలుసు, 3 ఉంటాయని అయితే తెలియదు. సో మొత్తం ఎంత 12 అదే పోతూనే ఉంది ఇంకా. సో ఇంకా మన బండిలో కూడా కొట్టేసుకుంటే అయిపోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో నేను ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి, అది తిన్న తర్వాత రూమ్కి వచ్చేసిన, ఫుల్ నిద్ర వచ్చేసి పడుకున్నా. గంట సేపు పడుకున్నా, అలారం పెట్టుకుంటే 3 గంటలు పడుకున్నా. ఇప్పుడు నైట్ నాకు ఎట్లా నిద్ర పడుతుంది ఏందో అర్థం కావట్లేదు. లోపల కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి. పేస్ట్ ఉంది, నాకు బ్రష్ ఉంది, చెర్రీ బ్రష్ లేదు, అది తీసుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట, వాటర్ ఇట్లాంటివన్నీ తీసుకోవాలా. సేమ్ కమింగ్